కందుకూరు నియోజకవర్గ అభివృద్ధి పట్ల ప్రజలు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు శాసనసభ్యులు శ్రీ ఇంటూరి నాగేశ్వరరావు గారు. ఈ సందర్భంగా సోమవారం ఉదయం కందుకూరు పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి కేవలం 1 సంవత్సరం కాలానికే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, మంత్రివర్యులు శ్రీ నారా లోకేశ్ గారి ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి పనులు ప్రారంభించామని ఎమ్మెల్యే గారు తెలిపారు. కందుకూరు మండలంలోని అన్ని గ్రామాలకు త్రాగునీరు అందించేందుకు 22 కోట్ల రూపాయల విలువైన టెండర్లు ఇప్పటికే పిలువబడ్డాయని వివరించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో వ్యవసాయ రంగం తీవ్రంగా నష్టపోయిందని గుర్తుచేస్తూ ప్రస్తుతం కందుకూరు నియోజకవర్గానికి 3 కోట్ల రూపాయల నిధులు నీటిపారుదల ప్రాజెక్టులకు కేటాయించామని వెల్లడించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని సీఎం శ్రీ చంద్రబాబుగారి పిలుపు మేరకు ప్రతి గ్రామంలో ఘనంగా నిర్వహించామన్నారు. ఇక మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలు హింసలో ప్రేరేపించేవిగా ఉన్నాయని, పరామర్శ పేరుతో రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకు ఆయన యత్నిస్తున్నారని తీవ్రంగా విరుచుకుపడ్డారు. ప్రజల ఆరోగ్య భద్రతను కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతగా భావిస్తుందని, ఆరోగ్యశ్రీ పరిధిలోకి రానివారికి సీఎం సహాయనిధి ద్వారా అవసరమైనంత వైద్య సహాయం అందిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే కందుకూరు నియోజకవర్గంలో 3 కోట్ల రూపాయల మేరకు సీఎంఆర్ఎఫ్ మరియు ఎల్ఓసి చెక్కులు అందించామన్నారు. ఇక ఈరోజు సోమవారం మరో 27 మందికి రూపాయలు 24,63,000 విలువైన చెక్కులను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం, ఈ రాష్ట్రంలో మీరందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. 1 సంవత్సరం పరిపాలన ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏ విధంగా ప్రజల వద్ద తీసుకెళ్ళిందో, ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకి కూడా ఏవైతే ఎలక్షన్లో ప్రామిస్ చేశామో అవన్నీ కూడా 1 by 1 చేసుకుంటూ వస్తూ ఉన్నారు. మనందరం కూడా చూస్తూ ఉన్నాం. దానిలో భాగంగా నిన్నే తల్లికి వందనం, ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అందరికీ కూడా తల్లికి వందనం స్కీము ఇంప్లిమెంటేషన్ చేసి బ్రహ్మాండంగా జరిగిందని చెప్పి ఇప్పుడు ఎక్కడన్నా గ్రామాలకు పోతే తల్లిదండ్రులను అడుగుతుంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. అలాగే అభివృద్ధిలో కూడా ప్రతి నియోజకవర్గానికి కనెక్టివిటీ రోడ్లు కానీ, సిమెంట్ రోడ్లు కానీ, పేద ప్రజలకి గోకుల్ షెడ్స్ కానీ, అలాగే ఇరిగేషన్, గత ప్రభుత్వంలో ఇరిగేషను రైతుల పట్ల ఎంత నిర్లక్ష్యంగా అవలంబించారో మనందరం కూడా చూసాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 3 కోట్ల రూపాయలు ఓన్లీ కాలువలు, రైతులకి ఏవైతే నీటికి ఉపయోగ విధంగా ఉంటాయో ఆ కాలువల కోసమే 3 crores 3 కోట్ల రూపాయలు ఒక నియోజకవర్గానికి ఖర్చు పెట్టారంటే రైతుల పట్ల ఈ ప్రభుత్వానికి ఎటువంటి మంచి ఆలోచన ఉందో మీరందరూ కూడా ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా రైతు ఏదైతే మన ఆ రోజు సూపర్ 6లో పాటు రైతుకి మనందరం కూడా సంవత్సరానికి 20,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఒక కమిట్మెంట్ చేస్తున్నాం. దాన్ని కూడా ఇంప్లిమెంటేషన్లో కార్యక్రమంగా ఆల్రెడీ రైతు భరోసా కేంద్రాలు ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం నేమ్స్ తీసుకొని దాన్ని కూడా ముందుకు తీసుకొని పోయే పరిస్థితి ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నారు. నిన్న యోగా కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దేశంలో ఎక్కడ జరగని విధంగా మన రాష్ట్రంలో జరగాలని చెప్పి ఒక పిలుపునిస్తే అన్ని గ్రామాల్లో, అలాగే వైజాగ్లో కూడా ఏ విధంగా జరిగిందో మీరందరూ కూడా చూశారు. అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక పిలుపిస్తే ఈ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా దాన్ని స్ఫూర్తితో ముందుకెళ్తా ఉన్నారో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. గౌరవ ప్రతిపక్ష నాయకుడు మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. మొన్న ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో ప్రెస్ మీట్ పెట్టి ఆయన వాడిన భాష మనందరం కూడా చూసాం. మనం గ్రామాల్లో అరుగుల కాడ కూర్చొని చదువుకోని వాళ్ళు కూడా ఆ విధమైన భాష మాట్లాడి ఉంటారు నాకు తెలిసి. అయితే అంటే ఈ రాష్ట్రంలో తలకాయలు నరికితే ఇబ్బంది లేదు, మనుషులను చంపినా పర్వాలేదు, దాంట్లో తప్పే ఉందని చెప్పి ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు చెబుతా ఉన్నాడంటే ఈ రాష్ట్రం ఎటువైపు తీసుకొని పోవాలనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో మనందరం కూడా ఒకసారి ఆలోచించాలని చదువుకున్న విఘ్నులైన ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. మనం ఏదైనా ఒకటి మాట్లాడితే అది ప్రజల్లోకి పాజిటివ్గా పోవాలి, కానీ నిద్రలేస్తే కొట్టుకోవడం, చంపుకోవడం ఇటువంటి వాతావరణాన్ని రాష్ట్రంలో కల్పించాలని చెప్పి ఆలోచనతో మన రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు
ఆ ఆలోచనల్ని మన ప్రజలకంటే ఎవరో అగ్రెసివ్గా ఉండే వాళ్ళని రెచ్చగొట్టే విధంగా ఆయన భాష మాట్లాడడం, ఈ సమాజం నిన్ను ప్రతిపక్ష హోదా లేకుండా చేసినా కూడా, కనీసం 11 సీట్లు కూర్చోబెట్టినా కూడా నీ ఆలోచన విధానం మారలేదంటే నిన్ను జీవితాంతం మళ్ళా ఆ సీట్లో కూర్చోబెట్టడానికి కూడా ఈ రాష్ట్ర ప్రజలు సహించరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఈ 1 year నుంచి మీరు అందరూ కూడా చూశారు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ నియోజకవర్గ ప్రజలు కూటమి అభ్యర్థిగా నన్ను మంచి మెజార్టీ ఇచ్చి గెలిపించారు. తప్పకుండా 24 గంటలు ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇప్పుడు ఏదైతే నిధులు తీసుకొచ్చామో ఇంకా రెట్టింపు ఉత్సాహంతో గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయ సహకారాలతో, అలాగే యువ నాయకుడు లోకేష్ బాబు గారి సహాయ సహకారాలతో, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలతో మీరందరూ కూడా కందుకూరు రూరల్ మండలానికి మొన్నే 22 కోట్లతో టెండర్లు కూడా పిలిచి ఫైనల్ అయినాయి. అంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఎటువంటి అభివృద్ధి చేయాలా, ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి అన్నీ కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మనం ఏదైనా ఒకటి అడిగితే కంపల్సరీగా దాన్ని ఉన్న నీడ్ని ఎంక్వైరీ చేసి ఇమీడియట్గా ఇస్తూ ఉన్నారు. తప్పకుండా ఆయన అడుగుజాడలో నడిచి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకొని పోతానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అట్లాగే పేద ప్రజలు ఏదైతే ఉన్నారో ఈ ఆరోగ్యశ్రీ గత ప్రభుత్వంలో మీరు అందరూ కూడా చూశారు, ఎక్కడా కూడా గ్రామానికి ఒక చెక్కు కూడా ఒక సంవత్సరానికి వచ్చే పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం ఈ రోజుకి మనం 300 మందికి 270 మందికి ఎల్ఓసీలు కానీ మామూలుగా టోటల్ అప్లికేషన్ 670 మంది మనకి ఇవి అప్లికేషన్లు సీఎంఆర్ఎఫ్ అప్లికేషన్లు ఇస్తే ఈ రోజుకి దాపు 3 కోట్ల రూపాయలు ప్లస్ ఈరోజు 26 లక్షల రూపాయలు మళ్ళా చెక్కులు కూడా వచ్చున్నాయి. ఎందుకు చెబుతా ఉన్నామంటే ఈ ప్రభుత్వంలో ఈ అప్పుల ఆంధ్రప్రదేశ్లో కూడా పేదవాడు ఆరోగ్యపరంగా ఇబ్బంది పడకూడదు, ఆర్థికంగా ఇబ్బంది పడకూడదు హాస్పిటల్ ఖర్చులతో అని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ పేదల పట్ల ఎంత మంచి ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాడో మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. అట్లాగే టౌన్లో కూడా మీరు పత్రికా సోదరులు అందరూ ఉన్నారు. ఈ నియోజకవర్గానికి మనకు అందరికీ కూడా నిద్రలేస్తే కందుకూరు వస్తూ ఉన్నాం. ఎక్కడ ఇప్పుడు వస్తూ ఉంటే కనీసం టౌన్ నుంచి బయటికి రావాలంటే అరగంట పట్టే పరిస్థితి ఉంది. మీరు అందరూ కూడా మంచి ఒక ఆలోచనతో ఈ కందుకూరు మున్సిపాలిటీని అభివృద్ధి చెందేయాలి, మీరు కూడా దాంట్లో భాగస్వాములు అవ్వాలని